గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆత్మబంధువులరా, రామాయణం అద్భుత కావ్యం, ఇతిహాసం. రామాయణం ఒక యోగ శాస్త్రం, సామాజిక ధర్మశాస్త్రం కూడా. మానవుని మాధవునిగాను, యోగిగాను, జ్ఞానిగాను మలచటానికి అందించబడిన అపూర్వ కానుక. శ్రీమద్ రామాయణం సాధకులకు మార్గదర్శిని, గురువు, హితవు. ధర్మాన్ని లోకానికి పంచుతూ కర్మ పరిపక్వత, మనోనైర్మల్యమును కలిగిస్తూ తద్వారా భక్తిని వ్యాపింపజేస్తూ పంచుతూ ఉన్న మహాకావ్యం శ్రీమద్ రామాయణం. సాహితీ ప్రపంచంలో రామాయణం ఆదికావ్యం, అజరామరం. దీని రచయిత వాల్మీకి. ఇతిహాసం మహాశ్చర్య మన్యం రామాయణాభిధం వాల్మీకి నామ్నా జీవేన గతేనైవాన్యేన వాక్ృతం. మహాశ్చర్యమగు రామాయణమను ఇతిహాసాన్ని వాల్మీకి అనే జీవుడు పూర్వజన్మలలో పలుమార్లు విన్నట్టి స్ఫురణతో వ్రాయటం జరిగింది అని యోగ వాసిష్టం చెబుతోంది. అంతేకాకుండా స్వయంగా వాల్మీకి తనను గురించి అహం పురా కిరాతేషు కిరాతైః సహవర్ధితః జన్మమాత్ర ద్విజతం శూద్రాచార రతః సదా అన్నారు. పుట్టుకతో బ్రాహ్మణుడైన కిరాతకుల్లో కిరాతకునిగా పెరిగినానని వాల్మీకి తనకు తానుగా చెప్పుకున్నాడు. కావున రామాయణ మహాకావ్యాన్ని అందించిన వాల్మీకి చరిత్రను మనం మననం చేసుకుంటే రుక్షకుడు, ప్రాచేతసుడు, భార్గవుడు అని వాల్మీకి పేర్లు. వరుణుని కుమారుడు హరితుడు. వరుణుడు సత్సంగ కాలక్షేపానికి సనక సనందులను పిలిపించుకొని వారిచే రామకథను చెప్పించుకొని విని ఆనందించేవాడు. ఒకనాడు రామాయణం కథనం బహురమ్యంగా సాగిపోతోంది. వరుణుని కుమారుడు బాలాస్తావత్ క్రీడాసక్తః అన్నట్లు ఆశ్రమంలోని నెమళ్లతో ఆడుకుంటూ తండ్రి రామకథా శ్రవణానికి భంగం కలిగించాడు. హరితుని తండ్రి మందలించాడు. బాల్యచేష్టలు కదా, మరీ ఎక్కువైనాయి. సనత్కుమారునికి కోపం తెప్పించాయి. దానికి ఆ ముని రామకథకు భంగం కలిగించావు కావున కిరాతకుడిగా మారిపో అని శపించాడు. అంత వరుణుడు తన కుమారుని బాల్యచేష్టలను మన్నించి శాపాంతాన్ని కోరాడు. భృగువంశంలో నీకు సోదరుడుగు ప్రచేతసునకు కుమారునిగా జన్మించి వేదాంగములలో ప్రవీణత సంపాదిస్తావు అని అన్నాడు. అయితే శాపవశమున కిరాతకుడుగా మారును. అయినను నారద బోధ చేత రామనామ ప్రభావంతో మునిగా మారి రామాయణ కర్తగా పేరుగాంచునని ఊరడించాడు. ఆ విధంగా ప్రచేతసునికి రత్నాకరుడను పేరుతో జన్మించి వాల్మీకిగా మారిన ఉదంతం మనకు తెలుస్తోంది. భృగువంశంలో రుక్షకుడను బ్రాహ్మణుడుండేవాడు. ఈ రుక్షకుడే పూర్వజన్మలో రత్నాకరుడు, ప్రాచేతసుడు. భృగువంశంలో పుట్టుట చేత భార్గవుడుగా పిలువబడ్డాడు. వేదాంగములలో దిట్ట. సహవాస దోషంతో బ్రాహ్మణ్యాన్ని వీడి కిరాతకులతో కిరాతకుడుగా మారాడు. ప్రారబ్ధం బుజ్యతో నశ్యతి అన్నట్లు బ్రాహ్మణుడైన భార్గవుడు కిరాతకులతో సంసార జీవనం చేయవలసి వచ్చింది. ఒకప్పుడు చెడులో మేలన్నట్లు కిరాతక బ్రాహ్మణునికి నారద దర్శనం కలిగింది. జ్ఞానం అజ్ఞానాన్ని చూచి నవ్వింది. కిరాతకుని కిరాతకత్వానికి కళ్ళెం పడింది. వివేకం మేల్కొంది. విచారణకు దారితీసింది. మోహం పరాజయాన్ని ఎదుర్కొంది. వైరాగ్యం జయించింది. కారణం సత్పురుషుల సమాగమం, అందులోనూ నారద దర్శనం. నారం దదాతీతి నారదః జ్ఞానమును పంచువాడు నారదుడు.
మననంతో భార్గవుడు కిరాతకతకు స్వస్తి చెప్పి మౌనిగా మారి అంతర్మదనం చేయసాగాడు. తత్ఫలితమే సప్తఋషుల సందర్శనం, నారదునిచే రామనామ బోధన. సత్సంగత్వం యొక్క ప్రభావం ఊరకపోదు కదా. రామనామముపై మోజు శ్రద్ధ పెరిగింది బోయకు. మననంగా మారింది బోయవాని రామనామ స్మరణ. మననం ధ్యానమైంది, ధ్యానం తపస్సుగా మారింది. తనను తాను మరచాడు, తన వారిని మరచి రామనామంలో జీవాన్ని ఉంచాడు. కాలం పరిగెత్తింది. కాలంతో పాటు కిరాతకత్వం, శరీరతత్వం, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు కూడా మరుగైపోయాయి. అంతర్గత గుణ దోషాలన్నీ మట్టిగా మారి పుట్టలుగా పెరిగాయి. అయినను రామనామం ఆగలేదు. పరమాత్ముడు కరుణించాడు. వర్షం కురిసింది. దేవతల పిలుపుతో నూతన శరీరంతో తేజస్సుతో బయటికి వచ్చాడు మహాపురుషుడు. వల్మీక ప్రభవో యస్మాత్ తస్మాత్ వాల్మీకిరిత్యసౌ. వల్మీకము నుండి ప్రభవించిన వాడు కావున వాల్మీకిగా పిలువబడ్డాడు. కిరాతకత్వాన్ని వీడిన బ్రాహ్మణ్య ప్రతినిధి బ్రాహ్మణుడు వాల్మీకి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. కవితా వృక్ష శాఖలనెక్కి మధురాతి మధురంగా రామ రామ అంటూ అనిపిస్తూ రామగాథను ప్రపంచానికి అందించిన ఆదికవిగా ప్రకాశించాడు వాల్మీకి. వాల్మీకినాచ యత్ప్రోక్తం రామోపాఖ్యానముత్తమం బ్రహ్మలోకస్థితం తచ్చ శతకోటి ప్రవిస్తరం ఆహృత్య నారదేనైవ వాల్మీకాయ నివేదితం అంటోంది నారద స్కాంద పురాణాలు. రామాయణ గాథ బ్రహ్మ విష్ణు లోకాలలో బాగుగా ప్రచారంలో ఉండింది, ప్రస్తావించబడుతూ ఉండేది. ఆ రామాయణ గాథనే నారదుడు వాల్మీకి ఉపదేశించాడు. అంతేకాక ఈ రామగాథను పూర్వమే వాల్మీకి నామ్నా జీవేన, వాల్మీకి పేరు గల జీవుడు 12 మార్లు వ్రాయటం జరిగిందని యోగ వాసిష్టంలో ప్రస్తావించబడింది. ఒకసారి వాల్మీకి మహర్షి నారదునితో, ఈ ప్రపంచంలో పూర్తి సద్గుణ సంపన్నుడైన వ్యక్తి ఎవరు, అట్టి వ్యక్తిని తెలుసుకోవాలని కుతూహలంగా ఉందని ప్రశ్నించాడు. త్రిలోకజ్ఞుడైన నారదుడు, నీవు అడిగిన సకల గుణ సంపన్నుడు ఇక్ష్వాకు వంశజుడైన శ్రీరామచంద్రుడు. ఆయన షోడశ కళా ప్రపూర్ణుడు అని తెలిపాడు. వాల్మీకి మహర్షి నారదుడు ఆ శ్రీరామచంద్రుని గురించి చేసిన వర్ణనను చింతిస్తూ తమసా నదీ ఒడ్డున ఉండగా ఒక క్రౌంచ పక్షుల జంటలో మోహితమైన మగపక్షిని ఒక బోయవాడు బాణంతో చంపాడు. ఆడపక్షి విలపించడాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి విచలితమైన మనస్సుతో ఆ మహర్షి నోట ఛందోమయంగా ఉన్న శ్లోకరూపం ఇలా వెలువడింది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమస్యాస్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. దాని అర్థం, ఓ బోయవాడ, కామమోహితమైన క్రౌంచ పక్షిని జంట నుండి వేరు చేసి చంపావు, కాబట్టి నీవు శాశ్వతంగా అప్రతిష్టను పొందువుగాక అన్నాడు. ఇంతలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ మహర్షి, రమ్యమైన రామకథను ఇదే ఛందస్సులో మృదుమధురంగా గానం చేయము. అది ప్రపంచం ఉన్నంత వరకు, ఆకాశంలో నక్షత్రాలున్నంత వరకు ప్రజలలో వ్యాపించి ఉంటుంది అని పలికి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని కృపా విశేషంచే రామకథా జ్ఞానం వాల్మీకి మహర్షి మస్తిష్కంలో కదలాడసాగింది. ధ్యాన నిమగ్నుడై యోగదృష్టిలో ఉన్న ఆయనకు రామకథలోని ప్రతి సంఘటన విపులంగా కనపడసాగింది. అంతటా ఆయన ఆ రామాయణ మహాకావ్యాన్ని రచించటం మొదలుపెట్టాడు. రామాయణం యొక్క మధురత్వం గాయపడిన పక్షి కొరకు కలిగిన ప్రేమ మరియు జాలితో కూడిన హృదయ స్పందన నుండి ఉద్భవించింది. ఆయన నోట పలికిన ఆ తొలి శ్లోకానికి రామాయణ పరంగా ఇలా అర్థం వస్తుంది. ఓ రామ, నీవు కలకాలం ప్రతిష్టను పొందుము. ఎందుకంటే రాక్షస మిథునంలో కామమోహితుడైన రావణుని సంహరించినందువలన. అంతర్గత రామచైతన్యం పలికించిన పలుకులో రామభావమే ప్రస్ఫుటమవుతోంది. వైదిక మంత్ర పద్ధతులను అనుసరించి ఒక కావ్య రచన జరిగింది. గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరం 1000 శ్లోకాలకు ఆద్యక్షరంగా ఉన్నాయి. మొత్తం అందులో ఉన్న 24 అక్షరాలు 24,000 శ్లోకాలుగా రామాయణంలో వివరించబడ్డాయి.
ఇవి మొత్తం 500 అధ్యాయాలుగా 7 కాండలుగా విభజించబడ్డాయి. దీనిని మొట్టమొదటిసారిగా గానం చేసి ప్రపంచానికి వినిపించిన వారు శ్రీరామచంద్రుని కుమారులైన కుశలవులు. వాల్మీకి రచించిన ఆ కావ్యంలోని కవితా చమత్కృతులు, రసమాధుర్యాలు ఎప్పటికీ నూతనంగానే దర్శనమిస్తాయి. అందుచేతనే వాల్మీకి మహర్షిని కవి కోకిల అన్నారు. వ్యాస మహర్షి వాల్మీకి శిష్యుడై సరస్వతీదేవిని ఉపాసించి పురాణ రచనా సామర్థ్యాన్ని సాధించినట్లు తెలుస్తోంది. వాల్మీకి రుక్షుడు, భార్గవుడు, ప్రాచేతసుడు అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. భృగు సాంప్రదాయంలోని వాడు కనుక భార్గవునిగా వ్యవహరించబడ్డాడు. కృష్ణ యజుర్వేదంలో కూడా వాల్మీకి ప్రస్తావన ఉంది. మనమంతా సగర్వంగా చెప్పుకునే రామాయణ మహాకావ్యం వేదస్వరూపంగా చెప్పబడింది. ఇందులో పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, భ్రాతృవాత్సల్యం, శరణాగత వత్సలత, ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం, విశ్వాసం, కృతజ్ఞత, ధర్మాచరణం, స్నేహధర్మం, సత్యం, దయ, క్షమ, వినయం వంటి సద్గుణాల ఆవశ్యకతను, విశిష్టతను వివిధ వ్యక్తిత్వాల ద్వారా నిరూపించబడింది. అటువంటి అద్భుత గ్రంథాన్ని, జ్ఞాన నిధిని, అమరత్వాన్ని ప్రసాదించగల అమృత భాండాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి సదా ఆరాధ్యనీయుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.